వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుర్గాస్ వరల్డ్. ఈరోజు రెసిపీ వచ్చేసండి బేకరీ స్టైల్లో కేక్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. జస్ట్ దీనికి క్రీమ్ ఒక్కటే ఉండదు, అంతే తేడా అండి. సేమ్ కేక్ ఆ టేస్టే వస్తుంది. ఒక్కసారి ట్రై చేయండి నేను చెప్పినట్టు. అండ్ ఈ కేక్ రెడీ చేయడానికి మనకి ఓవెన్స్ కానీ విస్కర్స్ కానీ అవే సామాన్లు అవసరం లేదు. జస్ట్ మన ఇంట్లో ఉండే చిన్న చిన్న సామాన్లతో మనం రెడీ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకోండి, ఖాళీగా ఉన్న బౌల్ తీసుకోండి. అండ్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి 1 కప్ మైదా అండ్ 1 కప్ పంచదార, 2 eggs అండ్ ఆయిల్, గీ అండ్ వెనిలా ఎసెన్స్, బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా. బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా కంపల్సరీ అండి. అండ్ తర్వాత అయితే మనం ఇందులో ఈ జల్లెడ లాంటి దాంట్లో కానీ జ్యూసర్లో కానీ ఏది మీకు అవైలబుల్గా ఉంటే అందులో మైదా వేసుకోవాలి. ఫస్ట్ నేను చెప్పిన క్వాంటిటీలో వేసుకుంటేనే, నేను చెప్పిన జస్ట్ ఇది 250 grams ఉంటుందండి ఈ కేక్. ఆ కప్పుకి నేను చూపించిన కప్పుతో 250 grams అయితే అవుతుంది. ఇప్పుడు ఇందులో మనం జల్లెడలో 1 కప్పు మైదా వేసాము అండ్ 1 టేబుల్ స్పూను బేకింగ్ పౌడరు అండ్ 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా అండి. నేను చెప్పిన క్వాంటిటీస్లోనే చేయండి, సేమ్ నాకు వచ్చినట్టే మీకు కూడా వస్తుంది. అండ్ జల్లించుకోండి ఇట్లా. ఇదిగో అందుకోండి ఉండలు ఉండల కింద ఉంది కదా, అందుకని చెప్పి జల్లించుకోవాలన్నమాట. ఇదిగోండి నేను స్పూన్తో అలా స్మాష్ చేసి మొత్తం అంతా కూడా జల్లించేసుకున్నాను. అండ్ షుగర్ మనం డైరెక్ట్గా వేస్తే మెల్ట్ అవ్వదు కదా, సో అందుకని చెప్పి కప్పు షుగర్, 1 కప్పు మైదాకి 1 కప్పు కంపల్సరీ అండి షుగరు. ఇంకా కావాలంటే కొంచెం ఎక్కువ తినేవాళ్ళు వేసుకోవచ్చు, మాకైతే సరిపోతుంది. 1 కప్పు షుగర్ వేసి 2 టేబుల్ స్పూన్ అండి సన్ఫ్లవర్ ఆయిల్, వేరుశనగ ఆయిల్ వేయకూడదు, ఓన్లీ సన్ఫ్లవర్ ఆయిలే వాడాలి. అండ్ 2 eggs, ఎందుకంటే వేరుశనగ ఆయిల్ కొంచెం స్మెల్ అది వస్తుంది కదా, అందుకని రిఫైన్డ్ ఆయిల్ అయితే బెస్ట్. 2 eggs వేసిన తర్వాత వెనిలా ఎసెన్స్ 1/2 టీ స్పూన్ అండి. వెనిలా ఎసెన్స్ లేని వాళ్ళు ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే ఎగ్ స్మెల్ రాకుండా ఉండడం కోసమే. అండ్ అది మొత్తం కూడా మిక్స్ చేసేసాం మనం మిక్సీలో. మిక్స్ చేసేసిన తర్వాత మనం ముందుగా జల్లించి పెట్టుకున్న మైదా మిశ్రమం ఉంది కదా, అందులో మనం ఈ బ్యాటర్ని అందులో వేసి బాగా తిప్పుకోవాలి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టు రౌండ్ ఎంత బాగా తిప్పితే కేక్ అంత ఫ్లఫీగా ఉంటుందండి. సో కొంచెం ఓపిక తెచ్చుకొని స్లోగా నిదానంగా నెమ్మదిగా అండ్ అలా స్మాష్ చేసుకోవాలి, వీడియోలో చూపిస్తాను. అండ్ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కొంచెం నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. కేక్ ఎలా వచ్చిందో టేస్ట్ చేసి చెప్పండి నాకు కామెంట్లో. మీ కామెంట్స్ వల్ల నేను ఇంకా కొత్త రెసిపీస్ కూడా చేయడానికి ట్రై చేస్తాను. అండ్ తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న తర్వాత బౌల్కి కొద్దిగా గీ పెట్టుకుని ఆ బ్రష్తో మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకుని అందులో మైదా వేసుకుని మొత్తం స్ప్రెడ్ అయ్యాలి. ఇలా ఎందుకు చేస్తామంటే మనకి కేక్ అడుగున అంటు పట్టకుండా ఉంటుందని చెప్పి అలా చేసుకోవాలండి, లేకపోతే మొత్తం అంటుకుపోయి రాదు కేకు. ఇలా చేయాలి. లేకపోతే బటర్ పేపర్స్ అట్లా అంటారు కదా, ఆ బటర్ పేపర్ అయినా వేసుకోవచ్చు. నా దగ్గర బటర్ పేపర్ అయితే అవైలబుల్గా లేదని చెప్పి నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తాను. అండ్ మనం మిక్స్ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని మొత్తం కూడా ఇదిగోండి ఒకే విధంగా వేసుకోవాలి, అటు ఇటు చిందరవందరగా వేయకుండా ఒకే లైన్గా వేసుకోవాలి. అలా వేసుకుని మొత్తం కూడా డిప్ చేసుకోవాలి. నేను చూపిస్తున్నా కదా, అట్లా కొడితే మనకి ఎయిర్ బౌల్స్ అంటే బుడగలు లాంటివి ఉంటాయి కదా, అవి మొత్తం కూడా పోయే వరకు అలా కొట్టి దాన్ని అయితే మనం ఇదిగోండి పెద్దది కళాయి దాకా అంటారు కదా, అలా పెట్టాను నేను. కుక్కర్స్ ఉంటే కుక్కర్స్ కూడా పెట్టుకోవచ్చు. అది 10 minutes ఫ్రీ హీట్ చేయాలి. చేసిన తర్వాత 45 minutes మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. అండ్ తర్వాత చూసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో మనం ఉడికిందా లేదా అని చెప్పి. అదిగోండి షాక్తో అలా పెడితే మనకి కొంచెం కూడా అంటుకోకూడదు. ఇప్పుడు ఇడ్లీ మనం చేతితో టచ్ చేస్తే ఎట్లా ఉంటుందో ఇది కూడా అలాగే మనం చూసుకుంటూ ఉండాలి, మధ్య మధ్యలో కూడా చూసుకుంటాను. నేను 45 minutes అట్లా పడింది, మధ్యలో చూస్తూ ఉంటే మనకు సరిపోతుంది. మళ్ళీ మాడిపోవడం అట్లా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి కేక్ అయితే ఇదిగోండి మొత్తం కూడా చుట్టూ షాక్తో అట్లా రౌండ్గా తీస్తే అదిగా కేక్ చూసారా ఎంత బాగా కాలింది. కొంచెం కలర్ వచ్చింది, బాగుందండి కేక్ కూడా చూడడానికి. అండ్ ఈరోజు నేను కేక్ ఎందుకు చేశానంటే మా చిన్నోడు అడిగాడండి కేక్ చేయమని, ఎందుకంటే వాడి బర్త్డే. అండ్ వాళ్ళ పెద్దనాన్న చనిపోయారండి రీసెంట్గా, 3 months అవుతుంది. సో చేసుకోకూడదని సెలబ్రేషన్స్ చేయకూడదంటే అమ్మ పోనీ నువ్వు ఇంట్లో చేయవా నా కోసం అని అడిగాడు నోరు తెరిచి. సో పిల్లాడు అడిగిన తర్వాత నాకైతే మనసు ఒప్పలేదు తల్లిగా. సో అందుకని చెప్పేసి నేనైతే చేశాను. వాడే తర్వాత కట్ చేద్దామనే ఒపీనియన్ నాకు లేదు, వాడే అన్నాడు అమ్మ నేను కట్ చేస్తానని. సో సరేరా కట్ చేయరా అన్నాను.
కట్ చేసి వాడే తిని టేస్ట్ చేసి చెప్పు ఎలా ఉందో అన్నాను. సో వాడైతే అలా నీట్గా చాలా నీట్గా కట్ చేసాడు. ఎలా కట్ చేస్తాడో అనుకున్నాను, బాగానే కట్ చేసాడండి. అండ్ కట్ చేసి వాడైతే తిని టేస్ట్ చూసాడు. సేమ్ వాడి కోసం మాత్రమే నేను ప్రిపేర్ చేశాను. అంటే వాడు అడిగాడు అంతకు ముందు ఒకసారి, చేయలేదు. ఈ రోజు అయితే సరేలే ఇవి అడిగిందా, ఇది ఈ మాత్రం కూడా చేయకపోతే ఏంటి, పిల్లలకంటే ఎక్కువ ఏముంటుంది చెప్పండి. వాళ్ళు అడిగితే మనం ఉన్నంతలో మనం ఓపుకున్నంత వరకు మనం ఏదో ఒకటి పేరెంట్గా మనం ఏదో ఒకటి చెయ్యాలి కదా. సో అదైతే అలా చేశానండి. వాడు అలా అయిపోయింది, అలా కేక్ కటింగ్ వాడిది అనుకోకుండా అలా. అండ్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.